వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి గడపకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు జరిగింది అన్న విషయాన్ని వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రతి గడపకు వెళ్ళి తిరుగుతున్నారు. ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గణేష్ కుమార్ సార్ చెప్పండి సార్. ప్రతి గడపకి వెళ్తున్నారు. ఇంతకుముందే గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రజల నుండి మీకు ఎటువంటి స్పందన లభిస్తుంది? అంటే ఇప్పటికే మీ అందరూ తెలుసండి, గత సంవత్సరం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి మనం చేస్తున్న కార్యక్రమాలను కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం వల్ల ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరినీ గౌరవిస్తూ ఆర్తలిస్తూ మమ్మల్ని ఆదరిస్తారంటే దాన్ని కేవలం జగనన్న పథకాల వల్ల ఈరోజు, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా 2 పథకాలు 3 పథకాలు ప్రతి ఒక్కరికి కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తున్నారు, హారతలిస్తున్నారంటే కేవలం జగనన్న ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు. ముఖ్యంగా ఈరోజు చూస్తే రూరల్లో ఎంత బ్రహ్మాండంగా ఉందో అలా అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కూడా అదే రీతిలో బ్రహ్మాండంగా అందరూ కూడా ఆదరిస్తున్నారు. అంటే ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి, ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈరోజు చూస్తే అయ్యన్న పాత్రకి ఓటమి భయం పట్టుకుంది. ఎందుకంటే ఈరోజు పి గణేష్, నా పేరు పి గణేష్, అలాగే పి గణేష్ అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక నామినేషన్ కూడా వేశాడు. అంటే ఏంటంటే పి గణేష్ అనే వాడు వేస్తే మన వైఎస్ఆర్ ఓట్లు కొన్ని వెళ్తాయని చెప్పి ఒక దురాలోచనతో అయ్యన్న పాత్ర చేశాడు. అలాగే పి గణేష్ అని కొన్ని 100 మందిని వేయించినా సరే అయ్యన్న పాత్రుడు ఎతికి ఫ్యాన్ గుర్తుకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని చేసినా సరే ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో నర్సీపట్నంలో 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపడుతుంది. సార్, మీరు గడపకు వెళ్తున్న సమయంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందని మీరు వివరిస్తున్నారు ఇక్కడ? సరే, ఈరోజు గడపకు మన ప్రభుత్వం వెళ్ళిన తర్వాత సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 78 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయానికి కూడా 20 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. బ్రహ్మాండంగా రోడ్లు అంతా కూడా చేసాం 61 సచివాలయాలు. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో 17 సచివాలయాలు ఉంటే మొదటి దఫాగా 20 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినప్పుడు తర్వాత మరంతంగా ప్రతి సచివాలయం కూడా 30 లక్షలు, అంటే నర్సీపట్నం మున్సిపాలిటీలో 17 సచివాలయాలు, ఒక్కొక్క సచివాలయంలో 50 లక్షల రూపాయలు ఇచ్చండి. ఈరోజు ఏ వాటికి వెళ్ళినా సరే బ్రహ్మాండంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా సీసీ రోడ్లు బ్రహ్మాండం చేసాం. అందుకనే నర్సీపట్నంలో రూరల్ కంటే మరి ఇక్కడ మన మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హారతలు పడుతున్నారని ముఖ్యంగా మీకు ఒకటి చెప్పాలి. ఈరోజు మహిళలందరూ కూడా చెప్తే 100% పార్టీలతో సంబంధం లేకుండా మహిళలందరూ కూడా జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పార్టీలు పక్కన పెట్టి ఎట్టి బస్సులు కూడా జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వీటిని ఏ విధంగా చూస్తారు సార్? ఈరోజు మెడికల్ కాలేజ్ అనేది చరిత్ర సార్ ఇది. ఈరోజు ఎందుకంటే ముందుగా చెప్పాలి, మీ అందరూ కూడా మనకి స్వాతంత్రం వచ్చి 1947 నుంచి 2019 వరకు కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజ్. కానీ ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజ్ తెచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. 17లో మా నర్సీపట్నం ఉంటుంది. నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గత 2019 ఎన్నికల్లో జగనన్న ఒక మాట అడిగాం, అన్న ఇక్కడ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా మెరుగైన వైద్యం కోసం ఏదైనా యాక్సిడెంట్ అయితే అక్కడ విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ మధ్య 2 గంటల ప్రయాణం చేస్తే ఎంతోమంది చనిపోతున్నారు కనుక మాకు మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ ఇవ్వండి అంటే సుమారుగా 500 కోట్ల రూపాయలతో మా కార్యక్రమంలో మనమే శంకుస్థాపన చేసాం. కేజీఎట్ కంటే ధీటుగా హాస్పిటల్ మరొక సంవత్సరంలో మరి తయారవుతుంది. అంటే ఈరోజు ఈ చరిత్ర ఇది. నర్సీపట్నం మన రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే మా నియోజకవర్గానికి ఇవ్వడం అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి, రెంట్లకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అందరికీ నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రత్యేకత ప్యాకేజ్ అంటూ ఏమి ఉండేది కాదు. ఎందువల్ల వచ్చిన పంచాయతీ నిధులతో కానీ, ఎమ్మెల్యే నిధులతో కానీ, లేదంటే పక్కన ఎంపీపీ జడ్పీటీసీ నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళమి. అవి వేళ చూస్తున్నాం మనం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సచివాలయానికి కొంత అమౌంటు, అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజెస్ టౌన్లో కానీ రూరల్లో కానీ ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం. అంతకంటే మెయిన్ అభివృద్ధి ఒక 4 పక్కల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఒక ప్రణాళిక గణేష్ గారు. ఒక కొత్త వీధి, ట్యాంక్ బండ్ రోడ్డు కానీ, అదేవిధంగా మాకొరపారు ఏలేరు రాబోతికి ఒక మెడికల్ కాలేజీ కానీ, అనేక ప్రాంతాల్లో కూడా అదే జూనియర్ కాలేజీ, నాతవరంలో ఒక జూనియర్ కాలేజీ కానీ, గొలుగొండ దగ్గర రాబోతికి ఎప్పటి నుంచో మిగిలిపోయిన ఘాట్ రోడ్డు కానీ, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. మరి గత సంవత్సరం 40 సంవత్సరాలు బట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న వీటి మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు. ఎప్పుడూ రెగ్యులర్గా ఉన్న రోడ్లు, వాటర్, లైటింగ్ తప్ప కాన్సన్ట్రేషన్ వర్క్ అంటూ ఏం చేయలేదు. తెలుగుదేశంతో పోల్చుకుంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ 100 రెట్లు మెరుగ్గా వాళ్ళని భావించవలసి ఉంది. సార్, చేరికలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీలోకి. ఎందువల్ల జరుగుతున్నాయి అనుకుంటున్నారు? శుభసూచకం. మీకు 2014 చూసుకుంటే
జగన్మోహన్ రెడ్డి ఒకరే, గణేష్ ఒకరే. ఆవేళ దగ్గర 2,000 ఓట్లతోటి అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళని. 2,000 ఓట్లు అతి తక్కువ మెజార్టీతో మేము గెలిచాం. అంటే జనాల్లో మార్పు కోరుకుంటున్నారు. ఇద్దరు యువకులు మరి ఇద్దరు కూడా ఒక మంచితనం ఉన్నవాళ్ళు ప్రజల మధ్యన ఉన్నారని చెప్పేసి ఆలోచించారు. అలా గణేష్ కూడా ఎవరో ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి పెద్దగా తెలియదు. ఆ టైంలో 2,000తో నెగ్గాడు అయ్యనపాత్రుడు 2,300 ఓట్లతో. అదే 2019లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి చేసాం. మంత్రి చేసిన తర్వాత మరి వాళ్ళు చూసుకుంటే 2019లో గణేష్ గారి మెజార్టీ 25,000 ఓట్లు. అంటే అక్కడ అభివృద్ధిని ఎంత చేశారనేది ప్రజలు గ్రహించారు. గణేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇతను మాట ఇస్తే నిలబడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే నిలబడతాడు దేశం మీద ప్రజలు ఎప్పుడూ లేని నర్సీపట్నం నియోజకవర్గం ఏర్పడి 1952లో నియోజకవర్గం ఏర్పడ్డది. ఇప్పటికి ఇన్ని సంవత్సరాల్లో ఇంత పెద్ద మెజార్టీ ఒక పెట్ల ఉమాశంకర్ గణేష్కి వచ్చిందని చెప్పేసి వీళ్ళ గంటాపదం చెప్తారంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అంతకంటే ఎంత వస్తుంది సార్ మెజార్టీ గణేష్ గారు? 25,000 పైన వస్తుంది, నో డౌట్. ఎందువల్లంటే ఎమ్మెల్యే గారు లెక్క ప్రకారం 30,000 అన్నారు, 30,000 తగ్గదు. అది మాత్రం గ్యారంటీగా నేను చెప్పగలను. మున్సిపాలిటీలో కూడా చాలా మార్పు వచ్చింది. మున్సిపాలిటీ కూడా అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి నేను కానీ మా కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాం. 40 ఏళ్ళగా నర్సీపట్నంలో జరగని అభివృద్ధి అనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిందని, ఒక మెడికల్ కాలేజ్ అలాగే రోడ్లు విస్తరణ వంటి ఎన్నో చారిత్రాత్మకమైన పనులన్నీ కూడా నర్సీపట్నంలో జరిగాయని 5 ఏళ్ల కాలంలో. మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యేగా పెట్ల ఉమాశంకర్ని గెలిపించుకునేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని, ఈసారి గతంలో 25,000 వస్తే ఈసారి 30,000కి తగ్గకుండా మెజార్టీ వస్తుందని ఉమాశంకర్ గారిని లేదంటే జమీల్ గారిని చెప్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, నర్సీపట్నం నుంచి.